హలో నమస్తే అండి. శ్రీమతి మాదిరెడ్డి సులోచన గారి తరంగాలు నవల 8వ భాగానికి స్వాగతం అండి. అంత నిరాశ దేనికమ్మా మరదల? నిరాశ కాదు వదిన, అనుభవించిన విషయం. పనిలో అలసి వచ్చి బంధువులు పరిచితులు వస్తే ముక్తసరిగా మాట్లాడితే డాక్టర్నని గర్వం అంటారు. ఆ మాట అనిపించుకోవటం దేనికని? కలుపుగోలుగా ఉంటే ఒట్టి దద్దమ్మలా ఉందే, గంభీరత లేదు అంటారు. వాళ్ళు అన్నారని బాధపడుతుంటే రెండో వంక. వాళ్ళకి అతి మర్యాదలు చేశాననో చనువు ఇచ్చాననో ఈయన గారు సాధిస్తారు. విద్యార్థి దశ ఎంత మధురమైంది! అది లోక సహజం చెల్లి. మనిషిలో ఉన్న బలహీనత అది. ఎదుటి వాళ్ళు మంచిగా బతుకుతుంటే చూడలేరు, ఏదో అని వాళ్ళని కించపరచాలని చూస్తారు. లక్ష్మణ భార్యకు సుస్థి చేస్తే 4 రోజులు ఉండాలని వెళ్ళాం. వాడి అత్త మాకంటే ముందే వచ్చింది. లక్ష్మణ్ మనల్ని గౌరవించటం, మీ వదినతో గౌరవంగా మాట్లాడటం ఆవిడకు సుతారం గిట్టలేదు. గౌరవం కంచిపట్టు చీరలకు చంద్రహారాలకి దక్కాలని ఆమె తాపత్రయం. అందుకే మమ్మల్ని అవమానించే మార్గం వెతకసాగింది. లక్ష్మణ పాపను నువ్వు చూడలేదు, మైదా పిండి ముద్దలా ఉంటుంది, చక్కని రంగు. ఆ రోజు అందరం కూర్చున్నప్పుడు పాపనెత్తుకొని మన కృష్ణుడి వంక ఓరగా చూస్తూ, అబ్బా ఎంత నలిపే పిల్ల, రేపు ఎవడు పెళ్ళాడతాడే, ఒసై నల్లపిల్ల అంటూ పసిదాన్ని ఆడించటం మొదలుపెట్టింది. మీ వదినకు కోపం వచ్చిందనుకో. రాదా, అంత నెమ్మదిగా అంటామే? మన కృష్ణుడికి వంక పెట్టడానికి ఆమెకి ఎన్ని గుండెలు! వాడికి ఛాయ తక్కువైనంత మాత్రాన అందవిహీనుడయ్యాడా? తన పిల్లలు ఏం బాగున్నారట? లక్ష్మణ కోసమనే కావచ్చు. వదిన ఒక్కటి కాస్త కళగా ఉంది, మిగిలిన వాళ్ళు కోతులల్లే ఉన్నారు. అదే చెప్తున్నానమ్మా. అలా కారణం లేక కయ్యానికి కాలు దువ్వే వాళ్ళంటే నాకు అసహ్యం. వారికి నోరు పారేసుకోవటమే తెలుసు. బుర్ర ఉన్న మనిషి అయితే మన కృష్ణుని గురించి అన్నే అందు. అలాగే నీ ఇంటికి వచ్చారు, నీ ద్విపాత్ర అభినయం చూడలేక కించపరచాలని చూస్తారు. శేఖర్ అన్నట్లు వాళ్ళకి ప్రాముఖ్యం ఇవ్వటం మన పొరపాటు. వాళ్ళని వీలు దొరికితే ఏదో అనే సత్తా ఉంటే మంచిదే. అలా చేతగానప్పుడు చెవిటివారిలా ఊరుకోవటమే మంచిది. బంధువుల విషయాలు, అక్కల విషయాలు, అన్నా వదినల గురించి మాట్లాడుతుంటే కాలమే తెలియలేదు. మనువనితో మాట్లాడుతూ ఎప్పుడో నిద్రపోయాడు లోకనాథం. లక్ష్మమ్మ అక్కడే పడుకుని ఓ కునుకు తీసి లేచింది. పొద్దుటే 4ంటికి లేచావు రేణుక, పడుకో, రేపు మాట్లాడుకోవచ్చు అన్నది. అంత తొందరగా లేచి ఏం చేసావమ్మా వదిన? నీకు ఒడియాలు ఇష్టమని పిండి కొట్టి పొద్దుటే ఎండలో పెట్టింది. వారం నుండి అంటుంది. నాకా చేత కావటం లేదు, ఒక్కటి పనులతో సతమతమవుతుంది. ఈ కృష్ణుడు దాన్ని వేధించుకు తింటాడు. తల్లి జవాబు చెప్పింది. జ్ఞాన ప్రేమగా నిద్రపోయిన మేనల్లుడు వంక చూసింది. వాడికి దూరంగా గోపు నిద్రపోతున్నాడు. కల్మషం లేని మనసుల్లో అంతరాలే ఉండవనుకుంది. నాకు నిద్ర వస్తుంది వదిన. జ్ఞాన తల్లి దగ్గర చేరింది. అనితను నా దగ్గర పడుకోబెట్టుకుంటానమ్మా. రేణుక పసిదాన్ని తీసుకొని లేచింది. అలాగే పడుకోబెట్టుకో వదిన, మా దగ్గర దానికి స్థలం సరిపోదు. శ్రీహరి రేణుక వెళ్ళిపోయాక లక్ష్మమ్మ నెమ్మదిగా ఇంటి పరిస్థితి చెప్పింది కూతురితో. నీ పెళ్ళి, అనంతుని పెళ్ళి ఒక్కసారి చేశామా, ఖర్చులు బాగా అయ్యాయి చిన్న తల్లి. శ్రీహరి నోరు విప్పి తమ్ముల్ని ఇంత ఖర్చయింది ఇవ్వండిరా అని అడగడు. వాళ్లకు తెలీదో, తెలిసే నిర్లక్ష్యం చేస్తారో తెలీదు. ఎవరిని వారు చూసుకుంటున్నారు. అటు ఆ అప్పు తీరుస్తుండగానే లక్ష్మణ్ పెళ్ళి ఎంత క్లుప్తంగా చేసినా 3000 అయింది. వాడికి పంపాలనే ఉంటుంది. అత్తగారి బలగం ఎప్పుడు ఇంట్లోనే. పంపాలని ఉంటే వాళ్ళంతా అడ్డొస్తారమ్మా. మా అత్తగారికి ఏం తక్కువ చెప్పు? పంటల మీద వచ్చే ఆదాయం ఉండగా అన్నగారికి కష్టమవుతుందని, అందరిలో తానే సంపాదించేవాడినని వాళ్ళు నెలకు 40 రూపాయలు పంపుతారమ్మా. నా కర్మ, ఒక్కడికి ఆలోచన లేదు. రఘు పెళ్లికి పెద్ద అప్పు చేయలేదు. వాడి కంపెనీలో వచ్చిన బోనస్తోనే అయింది. వాడి పెళ్ళాం అవసరం వస్తే తీయగా దెప్పుతుంది. నిజంగా మా కాలంలో ఈ ఆపరేషన్లు, మందులు లేవే. ఉంటే ఏ ఇద్దరితోనో సరిపెట్టుకుంటే పోయేది. ఇంతకాలానికి తల్లి ఇలా బాధపడటం చూసి జ్ఞానకు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఊరుకో అమ్మా, అన్నయ్యకే 10 మంది ఉన్నారని ఒక్కడు మంచిగానే సాగుతుంది. నువ్వేం దిగులు పడద్దు. నీకు తెలియదే చిన్న తల్లి, శ్రీహరి నిస్వార్థతే వాడిని కుంగతీస్తుంది. వాడు అన్యాయం అయిపోయాడే అనే బాధ. చిన్న వదిలందరి వద్ద నగలు, నాణ్యాలు. పాపం పెద్ద కోడలైనందుకు దాని మెడలో నల్ల పుసులే మిగిలాయి. పోనీ అవి శాశ్వతమా? ఒక్క కుర్రాడి చదువైనా సాగితే బావుండు.
వేసవిలో అందరూ ఇక్కడుండగానే సుమతి కూతురు పెళ్ళని ఉత్తరం వచ్చింది. ఒక్కళ్ళు కదలలేదు. ఎప్పుడో అప్పు చేశారు. ఇప్పుడు అది నెల నెలా తీరుస్తున్నాడు. మేమందరము పడితింటున్నామా? ముసలి వాళ్ళని విసుక్కోక ఎవరు పెడతారు? వాసు దగ్గరో రఘు దగ్గరో ఉందామంటే ఒప్పుకోడు. నాకు 4 పిల్లలుంటే పెట్టుకోనా అంటాడు. ఓ 6 నెలలు మా ఖర్చులు తప్పించుదామని అనంతుని దగ్గర వెళ్ళాం. 20 రోజులకే పసిపిల్లాళ్ళ పరిగెత్తుకొచ్చాడు. ఏం చెయ్యాలి? పైకి అనరుగాని కృష్ణుని పట్నంలో చదివించుకోవాలని ఉంది రేణుకి. ఖర్చులు అవుతాయని శ్రీహరి సాగనివ్వడు. ఆమె కనుకొలకల్లో నీళ్లు నిలిచాయి. ఊరుకో అమ్మా, అన్నయ్యకు మీ ఆశీర్వాదం ఉంది. ఏదో దారి ఏర్పడుతుంది. తల్లి కళ్ళు ఒత్తింది. ఏం దారి తల్లి? రాధక్క అత్త వృద్ధురాలని ఒక కొడుకు ఒడుగు చేస్తున్నామని ఉత్తరం రాసింది. ఏ మాత్రం అవకాశం ఉన్నా అన్నయ్య వెనక్కు తగ్గడు. ఎక్కడా డబ్బు సమకూరలేదేమో, వెళ్ళలేదు. నిష్ఠూరాలు వస్తే ఉత్తరం రాసింది. పరిస్థితి తెలీదా? పొలం కొంటున్నాము, 1000 రూపాయలు సర్దమంటూ వాసంతి భర్త వచ్చాడు. చాలా బాధపడుతూ డబ్బు లేదని అన్నయ్య చెప్పాడు. ఇన్నేళ్ల నుండి ఇంటి పెత్తనం చేస్తే 1000 రూపాయలు కూడా పెట్టలేదా అని నవ్వాట. 4 రోజులు బాధపడ్డాడు. అందరూ బాగానే ఉన్నారు. వాడి కొడుకు కంటే 4 జతలు కుట్టించుకునే బట్టలు కుట్టించుకునే సత్తా కూడా లేదు. చదివెట్లా సాగుతుందో దిగులుగా చూసింది. అంత దిగులు దేనికమ్మా? నేను లేను. నువ్వేం చేస్తావే విరితల్లి? ఓ అయ్య చేతిలో పెట్టిన ఆడపిల్లవు. ఏం మాటమ్మా? అన్నయ్య నన్ను అలాగే పెంచాడా? నిశ్చింతగా ఉండు. వచ్చే ఏడు కృష్ణుడు నా దగ్గరుండి చదువుకుంటాడు. నిజమమ్మా. తల్లి చేతిలో చెయ్యేసింది. ఆ ముసలి హృదయం తృప్తి చెందిందేమో. మాట్లాడుతుండగానే నిద్రపోయింది. జ్ఞానకు నిద్ర రావట్లేదు. అన్నగారి నిస్సహాయత ఆమెను కలచివేయసాగింది. అందరికీ అన్నీ చేశాడు. ఆమె మానసం విహంగమై గతంలోకి వెళ్ళింది. 2వ సంవత్సరం పరీక్షలు రాసొచ్చి హాయిగా నిద్రపోయింది. అనంత జ్ఞానంలో వివాహం చేయాలని రోజుకోసారి అంటుండేది తల్లి. శ్రీహరి తలాడించేవాడు. జ్ఞాన పరీక్షల ముందు లక్ష్మమ్మ బాగా జబ్బుపడింది. చిన్న కూతురి వివాహం చూడలేనేమో అని కంట తడిపెట్టుకునేది. ఆమెకు నయమైనా నీరసం తగ్గలేదు. కోపం విసుగు ఎక్కువయ్యాయి. తను పరీక్షల గొడవలో పడి అంతగా పట్టించుకోలేదు. జ్ఞాన 4 దాటింది లేమ్మా. శ్రీహరొచ్చి లేపాడు. ఒళ్ళు విరుచుకుంటూ లేచింది. ఇల్లంతా శుభ్రంగా సర్దుంది. రేణుక ఏవో పిండి వంటలు చేస్తుంది. పాస్ కాకమునిపై అడ్వాన్స్గా పార్టీ ఇస్తున్నావేంటమ్మా వదిన? చిలిపిగా నవ్వింది వదిన. మొహం కడుక్కొని వచ్చి అస్తవ్యస్తంగా ఉన్న జడలుకుంది. జ్ఞాన ఇలా రామ్మా, శ్రీహరి పిలిచాడు. వెళ్ళి అన్నగారి దగ్గర కూర్చుంది. నీకు తెలియకుండా ఓ పని చేశానమ్మా. నాకైతే నీ చదువు అయ్యే వరకు వివాహం చేయాలని లేదు. అమ్మ దిగులు చూస్తుంటే ఆమె మాటను నిర్లక్ష్యం చేయటం భావ్యం కాదనిపించింది. నేను ఓ నిర్ణయానికి రాకమునిపే ఆదిలాబాద్లో పనిచేసే ఓ డాక్టర్ తనంతడు తానే కబురు చేశాడు. అతనితో మాట్లాడానమ్మా. నీ చదువుకు ఎలాంటి ఆటంకం రాదని హామీ ఇచ్చాడు. ఇరువురు డాక్టర్లైతే బాగుంటుంది. అతడు నిన్నెక్కడో చూశాట. నువ్వు చూడాలిగా. మన ఇంటికి టీకి ఆహ్వానించాను. ఆగి చెల్లెల వంక చూశాడు. ఆమె తల వంచి నేల చూపులు చూస్తుంది. 5 నిమిషాలు మౌనంగా గడిచాయి. జ్ఞాన తలెత్తలేదు. ఏమ్మా మాట్లాడవు? నీకు ఇష్టం లేనిది ఏ పని జరగదు. పెద్దవాళ్ళు మీకంటే నాకేం తెలుస్తుందన్నయ్య అనేసి అక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోయింది. శ్రీహరి లేచి చెల్లిని అనుసరించాలనుకునే లోపలే రావాల్సిన వరుడు రానే వచ్చాడు. రండి మిస్టర్ ప్రభాకర్. శ్రీహరి లేచి కరచాలనం చేశాడు. అతడి వెనుకాల అతని స్నేహితుడు వచ్చాడు. ఇరువురు ఆసీనులయ్యారు. లోకనాథం గారిని పిలిచి పరిచయం చేశాడు. రండి మిస్టర్ ప్రభాకర్. శ్రీహరి ఎదురేగి కరచాలనం చేశాడు. అతని వెనకాల అతని స్నేహితుడు వచ్చాడు. ఇరువురు ఆసీనులయ్యారు. లోకనాథం గారిని పిలిచి పరిచయం చేశారు. ఇరువురు నమస్కరించారు. అన్నగారు పిలవగానే జ్ఞాన వచ్చి వాళ్ళకెదురుగా కూర్చుంది. మగవారి మాటలు సాగిపోతున్నాయి. ఆమె ఓరగా వర్ణి వంక చూసింది. చక్కగా పొడుగ్గా బలిష్టంగా ఉన్నాడు. మంచి ఛాయగలవాడే. అతను ఆమె వంక చూశాడు. దాంతో తల వంచుకుంది. మేము ఎక్కువగా సనాతన ఆచారాలను పాటించమండి. చిన్నప్పటి నుండి ఆర్య సమాజం అంటేనే ఇష్టం. మా నాన్నగారు నన్ను 3 సంవత్సరాలు గురుకుల్ కాంగడిలో ఉంచారు. చాలా దూరం అని నేను వచ్చేస్తానని గొడవ చేశాను. వరుడు చెప్పాడు. నిజమేనండి. వీరి నాన్న విగ్రహారాధన, పాత పద్ధతులంటే ఏవగించుకుంటారు. మీరు విన్నారా? ఆర్యభవన్లో స్త్రీలు సాంప్రదాయాలు వరకట్నం అనే విషయంపై చర్చించారు. అలాగా?
నేను ఎక్కువ వినను అన్నాడు శ్రీహరి. కుతూహలంగా వింటున్నాడు. రేడియో వారు కూడా రిలే చేస్తారు, విని తీరాల్సిందేనండి. కట్న పిశాచం కన్యల పాలిటి బంధమై కదలనివ్వటం లేదు అన్నప్పుడు స్త్రీలంతా హర్షధ్వానులు మిన్నుముట్టించారు. నిజమే కదండి, ఈ సాంఘిక దురాచారం వల్లనే సరైన సంబంధాలు కుదరటం లేదు. మీలాంటి యువకులే ఈ దురాచారాన్ని రూపమాపాలి. నిజమేనండి, మా వాడు MBBSలో చేరక మునుపు ప్రతి డిబేట్లో వాడే ఫస్ట్. వేదిక మీద చెప్పినంత మాత్రాన ఏమవుతుంది బాబు? లోకనాథన్ నిట్టూర్చాడు. వరకట్నం అనేది మొదట సదాచారమే. వధువు తల్లిదండ్రులు తమ కూతుర్ని పంపేటప్పుడు ఆమెతో అల్లుడికి బహుమతిగా తమకు తోచింది పంపేవారు. రాను రాను ఆ పంపే బహుమతులు వ్యాపారంలో దిగాయి. అది పూర్తిగా వరలు తప్పని అన్ను. ఆడపిల్లల కన్నా తల్లిదండ్రులు యోగ్యులైన అల్లుళ్లకై పోటీ పెంచి గిత్తల బేరల్లా మార్చారు అన్నాడు. అది నిజమేలేండి. మీరు ఒక్కసారి నాన్నగారితో మాట్లాడితే అభిప్రాయం మార్చుకుంటారు. ఆయన కాషాయ వస్త్రాలు ధరిస్తారు, పావుకోళ్ళు, పూర్తిగా సన్యాసుల్లో ఉంటారు. లేరని అనను బాబు, 100కి 1 లేనిదే ప్రపంచం ఎలా నడుస్తుంది? అతను అంటుండగానే రేణుక అందరికీ పలహారాలు తెచ్చింది. నా భార్య శ్రీహరి పరిచయంతో యువకులిద్దరూ నమస్కరించారు. మేము 6 అన్నదమ్ములం, 4 చెల్లెళ్ళు. పెద్ద చెల్లాయి రాంచీలో ఉంటుంది, రెండో ఆమె అనంతపూర్లో ఉంటుంది, మూడో చెల్లాయి నెల్లూరు దగ్గర ఉంటుంది. పెద్ద తమ్ముడు మధురై రైల్వేలో పనిచేస్తున్నాడు. రెండోవాడు మొన్నటి వరకు ఇక్కడే ఉన్నాడు. 2 నెలలైంది విజయవాడకు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళాడు. చిన్నవాళ్ళు 3 ఇక్కడే ఉన్నారు, పనుల మీద వెళ్ళారు. తమ కుటుంబ విషయాలు క్లుప్తంగా చెప్పాడు. మా సహనాన్ని హర్షించాలండి. ఆఖరమ్మాయికి డాక్టరీ చెప్పిస్తున్నారు. మా అత్తకు 8 మంది సంతానం. పెద్దాడికి ఆనర్స్ వరకు చెప్పించారు. రెండోవాడు ఇంటర్మీడియట్. అమ్మాయిలకు చదివే లేదు, దొరికిందే చాలని వివాహాలు చేశారు. ఇందులో ఎవరి ఘనత లేదు, అందరూ కష్టపడి చదివారు. తీసుకోండి. అందరూ పలహారాలు తీసుకున్నారు. రేణుక అందరికీ పానీయాలు తెచ్చిచ్చింది. మేమే మాట్లాడుతున్నాం. మీ చెల్ల ఏమిటి అంత మౌనంగా ఉన్నారు? కొత్త వాళ్ల ముందు పెద్దవాళ్ల ముందు అలవాట్లేదు తనకి. అన్నగారి వంక కృతజ్ఞతాపూర్వకంగా చూసింది. ఆమె ఇబ్బందిగా కదలటం చూశాడు. జ్ఞాన, ప్లేట్ పట్టుకెళ్ళి వదిన గారికి ఇవ్వమ్మా. వెంటనే లేచి వెళ్ళిపోయింది. పెరట్లోకి వచ్చి తేలిగ్గా నిట్టూర్చింది. అతను పుణ్యాత్ముడే, తననేం అడగలేదు అనుకుంది. అరగంట తర్వాత అన్నగారు లోపలికొచ్చాడు. తల్లితో మరోసారి వివరాలు చెప్పాడు. వారికి ఇష్టమేనటమ్మా, అమ్మా ఇష్టం కనుక్కోండి అన్నారు. అది నిజమేరా. వాసంతి భర్త MA అంటూ అతని అన్నగారు అంతా కుదిరాక 10,000 రూపాయల కట్నమని ఎంత గొడవ చేశాడు. ముందే అన్నీ మాట్లాడుకో. మరి ఈయన డాక్టరేమో ఎంత అడుగుతాడో. లేదమ్మా, ఈ సంబంధం కుదిరితే చెల్లాయి అదృష్టవంతురాలే. వాళ్ళ భావాలు చాలా ఉన్నతమైనవి, ఆర్య సమాజీయులు. ఇకపోతే మనమే కొన్ని ఆచారాలు మార్చుకోవాలి. ఏమ్మా మరదలా, నీ అభిప్రాయం చెప్పరాదు? రేణుక విక్రించింది. దానికేం తెలిసే, కుదిరితే చేయటమే. లక్ష్మమ్మ తేల్చివేసింది. ఏమైందో అత్త పెళ్ళి అంటూ నవ్వసాగాడు కృష్ణుడు. పెద్దవాళ్ళని ఏమనలేక వాణ్ణి కసురుకుంది. ఆమె మౌనం అంగీకారంగా భావించి బయటకొచ్చాడు. లోపల నిలబడి బయట జరిగే సంభాషణ వింటుంది జ్ఞాన. అమ్మాయికి అంగీకారమేనండి, మిగతా విషయాలు మాట్లాడుకుంటే. పోనీ ఎప్పుడు వీలుగా ఉంటుందో చెప్పండి, నాన్నగారిని కలుసుకుంటాను. వాళ్లతో మాట్లాడటం మంచిది. మా నాన్నగారికి అలాంటి పట్టింపులేం లేవండి. మాకు సర్వ స్వాతంత్ర్యం ఇచ్చారు. వధువును వెంటబెట్టుకుపోయి ఆశీర్వదించమంటే ఆశీర్వదిస్తారు. వరుడు తండ్రి ఉదారతకు గురించి గర్వంగా చెప్పాడు. అంత నమ్మకం వాళ్లకుంటే దానికి మీ ప్రవర్తనే కారణం. మీరు వివాహం ఏ పద్ధతుల్లో కావాలనుకుంటే చెబితే సులువవుతుంది. నా బలగం పెద్దది. ఆఖరమ్మాయి అందరికీ ప్రాణం, అందరికీ తెలియజేసుకోవాలి. నిజంగా మీ విశాల దృక్పథాన్ని అభినందించకుండా ఉండలేను. అలా మరో 10 నిమిషాలు గడిచాయి. ఇక అసలు విషయం తేల్చండి, ఆలస్యం అవుతుంది అతని స్నేహితుడు అడిగాడు. ఇంకా అసలు విషయం ఏమిట్రా అని శ్రీహరి తెల్లపోయాడు. అలా చూస్తారే, కట్నాలు కానుకలు ఉంటాయిగా. ఆ విషయం నేను అడగాలనుకుని మీరు అన్యథా భావించగలరని అని కోరుకున్నాను. మా శక్తి కొలది ఇస్తాం. పెద్దవాళ్ళందరికీ 3,000 లాంఛనాలు ఇచ్చాం. ఆఖరిది 5,000 రూపాయల నగదు లాంఛనాలు జరుపుతాం. శ్రీహరి మాటలకి స్నేహితులిరువురూ నవ్వారు. తెలిసిన వారు అమాయకంగా మాట్లాడుతారేమండి. మామూలు గుమస్తా తెచ్చుకుంటున్నాడు 5,000.
మా చెల్లెళ్ళందరికీ 10,000కు తక్కువ ఇవ్వలేదు వరుడన్నాడు. అవునండి, తాహతును బట్టి ఉంటుంది నసిగాడు శ్రీహరి. మీ తాహతకేమండి, నాకు నాంచుడు తేంచుడు గిట్టవు నిర్మోహమాటంగా ఉందా. నాకైతే కట్నం మీద పెద్ద ఆశ లేదు. మీ అమ్మాయి చదువు సాగాలంటే నేను సిటీలో ఉండాలా? సిటీలో నేడు ఎంత సమస్యగా ఉంది. ప్రభుత్వం ఇచ్చే జీతం అద్దెంటికి సరిపోదు. ప్రైవేట్ ప్రాక్టీస్ పెట్టాలనుకుంటున్నాను. ఎంత లేదన్నా పరికరాలు అమరాలంటే 25,000 కావాలి కదా. 25,000? శ్రీహరికి నిలువుగుడ్లు పడ్డాయి. 25,000 కర్మండి, నెల్లూరు నుండి లక్షిస్తామన్నారు. అమ్మాయి చదువుకోలేదని నిరాకరించాను. మీ అమ్మాయి డాక్టర్ కదా, తోడని ఇంత మాత్రం ఒప్పుకున్నాను. అయినా మా వాళ్ళందరితో మీరు 50 ఇచ్చినట్టు చెప్పాలి. 6 అన్నలు 6 4లు 20,000 ఇవ్వవచ్చును. పెద్ద విషయమైనట్టు చెప్తారు. లాంఛనాల విషయం మీకే వదిలేస్తున్నాను. శ్రీహరి ఆశ్చర్యపోయాడు. ఇందాక ఉపన్యసించిన అతను ఇతనేనా అని. ఇంతలో కాస్త లోపలికి రమ్మని రేణుక పిలిచింది. శ్రీహరి వచ్చాడు. అదేం జ్ఞానా, నీ మొహం అలా కందగడ్డలా అయిపోయింది? అన్నయ్య, ఆమె గొంతు ఆవేశంతో వణికిపోయింది. నాకు ఇష్టం లేదు. నీ ఇష్టం ఎవరడిగారే? వ్యవహారం అన్నాక అడగటాలు ఉండవా? మగపెళ్లివారా మాత్రం అడగరా? లక్ష్మమ్మ కూతుర్ని కసిరికొట్టింది. శ్రీహరి వెళ్ళిపోయాడు. జ్ఞాన ఏడుస్తూ పెరటి వరండాలో కూర్చుంది. అరగంట దాటాక కస్సుబుస్సుముంటూ రఘొచ్చాడు. వీడి ఆశ కూలిపోను. మనం ఎంత ఇచ్చినా మన అమ్మాయి సుఖపడుతుందిట. జావా మోటార్ సైకిల్ కావాలట. నయం అంబాసిడర్ కారు అడగలేదు. ఇలాంటి వారితో ఇంత సంభాషణ ఎలా పెంచావన్నయ్యా? నాకేం తెలుసురా? ఆర్య సమాజులని పాత పద్ధతులను నిరసిస్తామని ఏదో కోతలు కోశాడు. నిజమే అనుకున్నాను. మాటల వరకేనని అనుకోలేదు. నిర్మోహమాటం అంటూ అలా అడగటానికి సిగ్గు ఎలా లేకపోయిందో. డబ్బు దగ్గర సిగ్గు ఎగ్గు ఏమిట్రా? మరోసారి ఆలోచించమనకపోయావురా? డాక్టర్గా ఆ మాత్రం ఆశ ఉండదా? లక్ష్మమ్మ ఆశగా చూసింది. అవసరం లేదమ్మా. అతని సాహచర్యంలో చెల్లాయి ఎంత సుఖపడుతుందో ఊహించవచ్చు. చూద్దాం. ఈ ఏడు కాకపోతే వచ్చే ఏడు. నిజం అత్తయ్య, డాక్టర్ అంటే నాకెందుకో నచ్చలేదు. భార్యాభర్తల మధ్య వేరు విధమైన సంభాషణలకు తావే ఉండదు. ఇద్దరు రోగాలు మందులను గురించి చర్చించాలి. అసలు జ్ఞానానికే ఇష్టం లేదు. మీకు దడిసి ఊరుకుంది రేణుక చెప్పింది. ఆ వేసవి అలా గడిచింది. తల్లి మాత్రం మరచిపోలేకపోతుంది. కాలేజీ తెరవగానే స్నేహితురాళ్లతో తన విషయం చెప్పింది. నేనైతే అతని మొహాన్నే 4 దులిపేసేదాన్నే. అంత కాడికి పెద్ద సంఘ సంస్కర్తల పోజే దేనికిట? లక్ష్మి చేతులు తిప్పింది. 6 అన్నలు వాటా అన్నారు. 3 అక్కలు ఏం బహుమతులు ఇస్తారని అడగలేదు. కల్పన వెక్కిరించింది. అవకాశమేదే. అన్నయ్యల వాటా దొరికితే అక్కల దాకా వెళ్ళేవాడు మాధవన్ని. అదేమిటి జ్ఞాన, అప్పుడే పెళ్ళేమిటే? పిల్లలు పుట్టుకొస్తుంటే చదువెలా సాగుతుంది? నేను ఏడ్చి గీపెట్టినా నా చదువు అయ్యే వాళ్లకు నాన్నగారు పెళ్లి మాట తలపెట్టరు. సుధా టీవీగా చెప్పింది. మధ్యతరగతి కుటుంబాల సంగతి నీకు తెలియదు సుధా. నాన్నగారు రిటైర్ అయ్యారు. ఆ చిన్నన్నలంతా ఇప్పుడు పెద్దన్న చెప్తే వినే స్థితిలో ఉన్నారు. వాళ్ళు కొన్నాళ్ళు పోతే సహకరించకపోవచ్చు. అప్పుడు కష్టం కావచ్చు. అందరూ ఒక్క మాట మీద ఉన్నప్పుడే వివాహం చేయాలని వాళ్ళ తాపత్రయం. నిట్టూర్చింది జ్ఞాన. కాలం గడుస్తోంది. అనుకోకుండా అందరికంటే ముందు సుధ వివాహమే కుదిరింది. అరిచినా గీపెట్టినా పెళ్లి చేయరని అన్నది మహాతల్లి. ఎలా అంగీకరించిందో అడగాలి. అవునే, సామెత ఉంది. బీదవాళ్ల బతుకు నీచులకు నవ్వులాటగా కనిపిస్తుందని. లక్ష్మీ కల్పన ఆవేశంగా అన్నారు. ఊరుకోండి, స్త్రీ ఎప్పుడు స్వతంత్రాలు కాదు. దానికి ఎలాంటి పరిస్థితుల్లో పెళ్లి కుదిరిందో. శుభవార్త మోసుకుని అదొస్తే దాన్ని అన్ని మాటలన్నారు. జ్ఞాన మందలించింది. అనక వదులుతామా? మాధవంది. అయితే అనుకోండి, ఇక నాతో మాట్లాడొద్దు. జ్ఞాన దూరంగా వెళ్ళి కూర్చుంది. 10 నిమిషాలు గడిచాక స్నేహితురాండ్రు వచ్చి ఏమనమని బతిమలాడారు. ఇంతలో సుధ వచ్చి సిగ్గుపడుతూ అందరికీ పెళ్లి పిలుపు పత్రికలు ఇచ్చింది. కంగ్రాచులేషన్స్, శ్రీవారి వివరాలు చెప్పవే విందామంది మాధవి. అందరూ అభినందన తెలిపారు. అతను డాక్టరే. అమెరికాలో 4 సంవత్సరాలు ఉండొచ్చాడు. అమ్మకు నాన్నగారికి నచ్చాడు. మనం 4 సంవత్సరాలు ఆగమన్నారు. వాళ్ళింటో మంచిదేగా, రేపటి నుండి బజార్లు తిరుగుతావన్నమాట అన్నది జ్ఞాన. నాకు పెద్ద పట్టింపు లేవు తెలుసుగా, అమ్మే వెళ్తుంది అన్నది. అందరి వంక ఆశ్చర్యంగా చూడసాగింది. ఏమిటి ఈ వింత గలుపు విషయం?
మా వంక అలా చూస్తావే? మాధవి లక్ష్మి పెళ్లి సంగతి చెప్పగానే నన్ను ఆటలు పట్టిస్తారనుకున్నానే. అంత మౌనంగా ఉంటే చిత్రం అనిపించింది. మాధవి ఏదో చెప్పబోయింది. కల్పన ఉరివినట్టే చూసింది. ఎందుకే కల్పన అలా చూస్తావు? చెప్పనివ్వరాదు. అసలు విషయం ఏమిటో? ఏముందే, పెళ్లి వద్దని ఎలా ఒప్పుకున్నావని అడగాలని అందరం ప్లాన్ చేశాం. మన సార్థక నామధేయురాలు జ్ఞానాదేవి మా నోళ్ళు మోయించింది. నిజం జ్ఞాన, నీలో ఇంత సహనం ఎలా వచ్చింది? మిలిమిలా మెరిసే కన్నులతో చూసింది. ఉల్లాసంగా కబుర్లతో స్నేహితురాళ్లకు కాలమే తెలియలేదు. సుధ పెళ్లిలో పంచరత్నాల్లోని 4 రత్నాలు ముఖ్య పాత్ర వహించాయి. డబ్బే సర్వస్వం అనుకునే సుధ తల్లి మనిషి సాయం కూడా గొప్పదైనని తెలుసుకుంది. చిరునవ్వుతో కూతురి స్నేహితురాళ్ల వీపులు నిమిరింది. మీరు సమయానికి పనులు అందుకోపోతే చాలా గాబరా పడేదాన్నమ్మా. నవ్వి ఊరుకున్నారు. సుధా అందరినీ పరిచయం చేసింది. మాకు మంచి చెడు చెప్తుంది. మాలో మేం తగాదాలు పడకుండా ఉచిత సలహాలు ఇస్తుంది జ్ఞాన. ప్రత్యేకంగా పరిచయం చేస్తుంటే సిగ్గుతో జ్ఞాన తల వంగిపోయింది. అందరూ ఇంటికొచ్చారు. మరో 2 సంవత్సరాలు అలా గడిచాయి. సంబంధాలు చూస్తూనే ఉన్నారు. కుదరటమే లేదు. జ్ఞానకదే మేలనిపించింది. అనంతకు సంబంధం కుదిరింది. 2 పెళ్లిళ్ళు ఒక్కసారి చేస్తే కొంత ఖర్చు కలిసొస్తుందని లక్ష్మమ్మ ఆశ. సుధకు కొడుకు పుట్టాడని ఊరి నుంచి ఉత్తరం వచ్చింది. జవాబు రాద్దామని కూర్చుంది. శ్రీహరి వచ్చాడు. చెల్లాయ్, రంగారావు గారింట్లో పార్టీ ఉంది, మర్చిపోయావా? నేను దేనికన్నయ్యా, నువ్వు వదినా వెళ్ళండి. అయిష్టంగా చూసింది. సాటి కులస్తులైనా డబ్బుందనే గర్వంతో విద్యావతి అయిన జ్ఞానను ఏదో అని నొప్పిస్తారు. ఆ ఇంటి ఆడంగులు. అలాంటి ప్రదేశాలకు వెళ్ళాలంటేనే కంపరం ఎత్తినట్టే అవుతుంది. వాళ్ళ అమ్మాయి నిన్ను పిలుచుకురమ్మని మరీ చెప్పింది. వెళ్ళకపోతే గర్వం అనుకోరు. తయారవు. విధిలేక తయారైంది. అదేంటి జ్ఞాన, ఆ ముదురు నీలం రంగు చీరే దొరికిందా? రేణు దాని ముస్తాబు సంగతి చూడరాదు అన్నాడు. జ్ఞానకు అర్థమైంది అక్కడెవరో తనను చూడటానికి వస్తారని. ప్లాట్ఫామ్పై, సినిమా హాల్ దగ్గర, కాలేజీ గేటు దగ్గర అన్ని చోట్ల పెళ్లి చూపులవుతున్నాయి. పార్టీలలో కూడా తప్పదన్నమాట. నవ్వుకుంది. వరుడు ఎందరిని చూసినా తప్పులేదు. వధువును 3 చూసి వద్దన్నారంటే ఏదో వంక. అందుకే గుంబనగా జరపాలని చూస్తారు. అన్నగారికి ఇష్టమైన చీరలో ముస్తాబై వచ్చింది. అందరూ పార్టీలో చేరారు. రంగారావు గారి కుమారుని వివాహం అన్నవరంలో జరిగిందట. ఆ రోజు చిన్న విందు ఏర్పాటు చేశారు. అతని బంధువులు, కొడుకు స్నేహితులు వచ్చారు. వారిలో వరుడో అతని వంక వారో ఉంటారని తలచింది జ్ఞాన. రండి శ్రీహరి గారు ఆహ్వానించాడు పెళ్లికొడుకు. ఒరే శేఖర్, ఇలా రా. నేవీ బ్లూ సూట్ వేసుకుని చుక్కల టై కట్టుకున్న ఓ యువకుడు అతని దగ్గరికొచ్చాడు. నేను చెప్పిన శ్రీహరి గారు, వారి భార్య, చెల్లెలు. అమ్మాయి డాక్టర్ చదువుతుంది. ఏ సంవత్సరం అమ్మా? అందరూ నమస్కరించుకున్నారు. 4వ ఏడు పరీక్షలు రాశానండి అన్నది క్లుప్తంగా. ఆమెకు తెలుసు ఆ సంబంధం కుదిరేది కాదని. ఆ యువకుడు రూపసి. అతని వేషాన్ని బట్టి కాస్త ఉన్నవాళ్లనే తెలుస్తుంది. నా స్నేహితుడు ఇంజనీరింగ్ పాస్ అయి ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అందరూ కూర్చున్నారు. ఎవరూ ఎక్కువ మాట్లాడలేదు. జ్ఞానకు తలెత్తాలని లేదు. తన కాళ్ల గోర్లను పరీక్షించుకుంటూ కూర్చుంది. మీ అమ్మాయికి మెడ వద్ద ఏవైనా జబ్బాండి? శేఖర్ ప్రశ్నతో ఉలిక్కిపడి తలెత్తి చురుక్కున అతని వంక చూసింది. శేఖర్ నవ్వును దాచుకున్నాడు. మన ఊర్లో డాక్టర్ చదివిన వాళ్ళెమ్మా. టీవీగా తలెత్తుకుని తిరగాలి. నూతన పెళ్లికొడుకు ప్రస్తావించాడు. అదేమిట్రా, ఎంత పడితే అంత మాట అనేయటమేనా? స్నేహితుడిని మందలించాడు. పర్వాలేదులేండి, పరిహాసాలకే అన్నాడు శ్రీహరి. అతను లేచాడు. వస్తాన్రా, నేనుంటే ఇబ్బందిగా ఉన్నట్టుంది. అతను వెళ్ళిపోయాడు. శ్రీహరి వింతగా చూశాడు. అతడు అంగీకరించినట్టేనా? అతని ముఖంలో ప్రశ్నావాచకం కనిపెట్టాడు. శ్రీహరి గారు మరేం అనుకోవద్దు. అతనికి తొందరపాటు ఎక్కువ. 4 అన్నలు, 2 అక్కల తర్వాత పుట్టాడు. తల్లికి విపరీతమైన ప్రేమ. మన జ్ఞాన దారికి తెస్తుందిలే. కుదరాలి కదా. దిగులుగా చూశాడు. అన్ని విషయాలు రేపు చెప్తాను. ఎవరో రావటంతో అతను వెళ్ళిపోయాడు. పార్టీ ముగిశాక అందరి వద్ద సెలవు తీసుకుని బయటకు వస్తుంటే మరోసారి అతన్ని చూడాలనిపించింది జ్ఞానకు. తన చెంచల మనస్తత్వాన్ని అదుపులోకి తెచ్చుకుంది. అయినా ఆమె కనుదోయి ఓరగా అటు ఇటు వెతికింది.
దూరాన కూల్ డ్రింక్స్ సిప్ చేస్తూ ఎవరితోనో మాట్లాడుతున్నాడు. అతను ఇంటికి వచ్చారు. ఆ రాత్రంతా ఎందుకో అశాంతిగా దొర్లింది. మాటి మాటికి నవ్వుని బిగబట్టి కొంటెగా చూసే అతని ముఖమే ప్రత్యక్షమైంది. ఛీ, అతను పరాయివాడు. వివాహానికి అంగీకరించినదే అలా ఆలోచించకూడదని మనసుకు నచ్చ చెప్పుకుంది. ఎప్పుడు ఈ వివాహం కుదరకపోతే బాగుండని అనుకునే మనిషి ఈనాడు ఈ వివాహం కుదిరితే బాగుండని అనుకుంది. చాలాసేపు దొర్లి నిద్రపోయింది. రెండో రోజు సాయంత్రం సన్నజాజులు కోసుకొని ఇంట్లోకి వస్తూ వరండాలోనే ఆగిపోయింది. అన్నా వదినల సంభాషణ సన్నగా చెవులకు సోకింది. వాళ్ళకి ఇష్టమైతేనే చాలా, ఇంకా కుదిరేవి ఎన్నో ఉన్నాయి. మొదట మన అమ్మాయికి నచ్చాలి. అమ్మాయికి మెచ్చిందిలేండి. రేణుక నవ్వుతుంది. జ్ఞానం ఉలికిపడింది. నీతో గాని చెప్పిందా? ఏ చెప్పాలటండి. అమ్మాయి గారి దొంగ చూపులు, ఈ రోజంతా అదో మాదిరిగా మౌనంగా ఉండటం, ఇవన్నీ ఆమె ఇష్టాన్ని వ్యక్తం చేశాయి. కొత్త విద్యలు నేర్చుకున్నావే, అడిగి చూద్దాం. కట్నం ఏమాత్రం అడిగారు? అతని పెద్దవాళ్ళు నిర్ణయిస్తారు. నాన్న నేను వెళ్తాం. అలాగే శ్యామ్కు వాసుకు ఉత్తరాలు రాయండి. రేపు తెలియజేయలేదంటారు అన్నది. రాత్రి అన్నగారి ప్రశ్నలకు నీ ఇష్టం అన్నది. 4 రోజుల తర్వాత మంచి రోజు చూసి తండ్రిని తీసుకుని వెళ్ళాడు. అతని ముఖం ఎందుకో గంభీరంగా ఉంది. ఈసారి కూడా ఎక్కడో ఏదో అడ్డొచ్చిందని తెలిసిపోయింది. ఆమె హృదయం నిరాశగా మూలిగింది. ఏమన్నారా? లక్ష్మమ్మ ఆదుర్దాగా అడిగింది. అంగీకరించారు, కానీ కట్నం కాస్త ఎక్కువే ఉందమ్మా. అతనే అడిగాడా? అడగాలని ఉంది. ఆమె భావం గ్రహించినట్టే తల్లి అడిగింది. ఎంత కావాలన్నారు? అబ్బాయే స్వయంగా అడిగాడా? అబ్బాయి లేడమ్మా. అతని బావగారు అన్నగారు అడిగారు. 10,000 రూపాయలు నగదంటున్నారు. నేను మరీ 5,000 ఎలా చెప్పాలి? పరువు కోసమని 8 అన్నాను. సరే అన్నారు. ముహూర్తం 13 రోజుల్లో ఉంది. దానికిచ్చే 5,000 పెళ్లి ఖర్చులు ఉన్నాయి. మరో 3,000 ఎలా తేవాలి? బాగుందిరా, నీ పనికి మాలిన పరువు 5,000ని అనలేకపోయావు. ముంచుకుపోయిందేం లేదు. మేమంత ఇవ్వలేమని రాయి. ఈసారి నిరాశపట్టం తల్లివంతైంది. ఎలా వీలవుతుందమ్మా? పత్రిక పెట్టుకొని తాంబూలాలు పుచ్చుకున్నాం. ఎలాగో సర్దుకుందాం. అనంతుడు ఇష్టపడితే వాడికిచ్చే కట్నంలోంది వాడికి, తర్వాత వాడి డబ్బు వాడికిద్దాం అన్నాడు సాలోచనగా. పని ఉందంటూ బయటికి వెళ్ళిపోయాడు. చిన్న తల్లి ఒక్కడు ఇంత భారం ఎలా మోస్తాడే? శ్యామన్నకు ఉత్తరం రాయి, నేను సంతకం పెడతాను. తల్లి చెప్పినట్టు ఉత్తరం రాసింది. తల్లి సంతకం పెట్టగానే పోస్ట్ చేయించింది. అనంత్ తన కట్నం ఇవ్వటానికి ఒప్పుకున్నాడు. కానీ అనంత్ అత్తగారు చాలా తెలివైన వారు. నగదివ్వలేదు. సికింద్రాబాద్ దగ్గర ఎక్కడో ఫ్లాట్ కొని దాని రిజిస్ట్రేషన్ కాగితాలు ఇచ్చారు. శ్రీహరి దిగులుగా చూశాడు. అతను మళ్ళీ డబ్బు వేటలో పడ్డాడు. లక్ష్మమ్మ ఆశగా శ్యామ్ ఉత్తరానికై ఎదురు చూసి ఉత్తరం రానే వచ్చింది. మనకున్నంతలో జరుపుకోవాలి. అన్నయ్య డబ్బు చూసుకోకుండా ముహూర్తం ఎలా పెట్టుకున్నాడు? అంతా మాపై నిష్ఠూరం వెయ్యాలని. 150 అయితే సర్దుతాం. వీలైతే పెళ్లికి రావడానికి ప్రయత్నిస్తాం. నా పెళ్లిలో అలకపాన్పులపై 1/2 తులం బంగారం ఉంగరం మా అత్తగారు పెట్టారు. అది మీ వద్దే ఉండాలి. అది చెరిపించి జ్ఞానకు నా వైపు నుండి ఏదైనా చేయించగలరు. వీడి 1/2 తులం బంగారం వచ్చి ఉద్ధరిస్తుంది. వెధవ అందరినీ మర్చిపోయాడు. కన్నీటితో తిట్టసాగింది తల్లి. ఊరుకో అమ్మా, ఆ సంగతి తెలిసే నేను రాయలేదు. రంగారావు గారిని అడిగాను, ఇస్తానన్నారు. ఈ కార్యం గడిచాక చూసుకుందాం అన్నాడు శ్రీహరి. పెళ్లి పనులు చురుకుగా సాగిపోతున్నాయి. అక్కలు మాలతీ వచ్చారు. ఇల్లు సరిపోవటమే లేదు. పెరళ్ళలో బాగు చేయించి రేకులేయించాడు. జ్ఞానకెందుకో సంతోషంగా లేదు. అక్కలు మేలమాడినా పరవశించిపోవటం లేదు. వివాహం వ్యాపార సరళిలోకి దిగినప్పుడు సంసారం ఎంత సామరస్యంగా సాగుతుందో తెలుసుకోగలదు. అన్నగారికి ముఖం చూపించలేకపోతుంది. పనుల ఒత్తిడి వల్ల శ్రీహరి కూడా ఎక్కువగా ఇంటి పట్టున ఉండటం లేదు. రాత్రి ఆఖరి బస్సుకొచ్చాడు. జ్ఞాన, ఇంకా మేలుకున్నావా? సరే, రేపు సాహెబ్ గారిని కారును అడిగాను. నువ్వు సిద్ధంగా ఉండు. శేఖర్ అన్నగారు వస్తారట. నీకు చీరలు ఇప్పిస్తామన్నారు. నేను దేనికన్నయ్యా? మీరు వారికి నచ్చినవి తీసుకోండి చాలు అంది నిర్లిప్తంగా. నేను ఆ మాటే అన్నానమ్మా. శేఖర్ వినలేదు. ఈ కాలంలో ఎవరు మెచ్చిని వాళ్ళు తీసుకోవాలి అన్నాడు. ఏం చెప్పను? రావటానికి నీ అభ్యంతరం ఏమిటి? అవును చెల్లాయి, నా పెళ్లికన్నీ పాతరకం చీరలు తెచ్చారు అన్నది వాసంతి.
అందరూ బలవంతం చేయగా అంగీకరించింది. ఈ రోజు కథ ఇంతటితో సమాప్తం అండి. మరలా తర్వాయి భాగంతో కలుద్దాం. నా కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఉంటానండి. పద్మావతి చావలి.